జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హోరాహోరీ సమరం జరగబోతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తోంది. అయితే నగరంలో మరొక స్థానాన్ని సంపాదించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది. బీజేపీ కూడా తమ సత్తా చూపాలని రెడీ అవుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను ఎంపిక చేసింది. బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. త్వరలోనే బీజేపీ అభ్యర్థి ఖరారు కానున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఎవరికి దెబ్బేస్తుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తగిన బలం లేకపోయినా బీజేపీ మాత్రం ఒకరిని ఓడించే సత్తా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి బీజేపీ దెబ్బ పడుతుందన్నది రెండు పార్టీల్లో చర్చగా మారింది. వాస్తవానికి బీఆర్ఎస్ సానుభూతి మీద ఎక్కువగా ఆధారపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనేక పేర్లు పార్టీలో వినిపించిన చివరికి ఆయన సతీమణి సొంత పేరును ఖరారు చేయడానికి సానుభూతి పవనాలు వీస్తాయన్న అంచనాలతోనే అంటున్నారు. అయితే మిగిలిన పార్టీ నేతలు మాత్రం సానుభూతి అన్నిసార్లు పనిచేయదనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గతంలో పాలేరు, దుబ్బాకలో మరణించిన శాసనసభ్యుల కుటుంబ సభ్యులకి టికెట్ ఇచ్చిన ఫలితం ఎలా వచ్చిందో చూశారా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ నగరంలో బలం పెంచుకుంది. అందులోనూ మోడీ ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ధీటుగా బీజేపీ అత్యధిక ఓట్లు గెలుచుకుంది. దీంతో ఈ నియోజకవర్గంలో తమదే గెలుపని బీజేపీ నమ్ముతోంది. కాంగ్రెస్ అయితే అక్కడ సేవా కార్యక్రమాన్ని నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకంగా ఉంది. ఆ కుటుంబానికి బస్తీల్లో మంచి పట్టు ఉండటమే ఇందుకు కారణం. కానీ బీజేపీ చీల్చే ఓట్లు బీఆర్ఎస్వా లేక కాంగ్రెస్ పార్టీవా అన్నది మాత్రం అభ్యర్థి ఎంపిక తర్వాత మాత్రమే తేలుతుందంటున్నారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ మాత్రం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ ప్రజాకంటక పాలనకి, కేసీఆర్ ప్రజాపాలనకి మధ్యది కీలక రెఫరెండం అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీంతో జరుగుతున్నది ఉపపోరే అయినా సార్వత్రిక సమరాన్ని మించి రణరంగంగా మారే అవకాశం కల్పిస్తోంది. ఇక ఇప్పుడు మూడో పక్షం బీజేపీ కూడా ఇదే రేంజ్లో కాకపోయినా మోడీ పాలనకి, మోడీ అభివృద్ధికి ఇది మచ్చుతూరంగా మారుతుందంటున్నారు. సో మొత్తంగా ఈ మూడు పార్టీలు జూబ్లీహిల్స్ను కీలకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే 2014 ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో అభ్యర్థుల్ని మారుతూ వచ్చినా జూబ్లీహిల్స్లో పట్టు సాధించలేకపోయింది. 2009లో అప్పటి వైఎస్ ప్రభావంతో పబ్బతిరెడ్డి జానారెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం దక్కించుకోవడం వల్ల అది పక్కన పెడితే 14, 18, 23 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో ఇప్పుడు జూబ్లీహిల్స్లో కనుక కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంటే ఒక పెద్ద రికార్డే అవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి కాంగ్రెస్ ఇక్కడ పెద్దగా బలం చాటుకున్న పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా అభ్యర్థులను మార్చిన పార్టీ ఏమాత్రం పుంజుకోలేదు. దీనికి కారణం నేతలు ఎక్కువగా టికెట్ ఆశించడం. వారంతా భంగపడడం కనిపించింది. ఇది ఎన్నికల సమయానికి పార్టీకి మైనస్ అయింది. ఇక స్థానిక పరిస్థితుల కన్నా కూడా సిఫార్సులు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కి ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా కూడా అదే జరిగిందన్నటువంటి వాదన వినిపిస్తోంది. 3 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఇప్పుడు ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా అంటే నేతల మధ్య సఖ్యత కొరవడిన నేపథ్యంలో అధికార పార్టీ చెమటోడ్చి చెప్పుకోదక్క ఓటు బ్యాంకుని సొంతం చేసుకునే అవకాశం లేదని అంటున్నారు.